ఒకరు శపించినంతనే మనం శపింపబడిపోము. దేవుడు శపించాలి, దేవుడు దీవించాలి, దేవుడి ఆశీర్వాదములు మన మీదకి వస్తే ఎవరిని కూడా ఆపు చేయలేరు. అంటే ఒకవేళ మనుషులు అనేకమైన మాటలంటారు, అనేకమైన శాపనార్థాలు పెడుతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా వ్యర్థమే. కానీ దేవుడు ఒక్కడే మాత్రమే శపిస్తేనే మనము శపింపబడతాము. ఇక్కడ కూడా ఏసావు కూడా అలాగే చెప్పుచున్నాడు. ఒకవేళ నా తండ్రిని నన్ను తడిమి చూసిన యెడల నేను దొరికెదను, నా మీదకి శాపనార్థాలే వచ్చునని తల్లితో అంటున్నాడు. అతని తల్లి, తండ్రి నీకిష్టమైన రుచికర భోజనం తెచ్చాను అని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనం సిద్ధపరిచాను. అప్పుడు తన జ్యేష్ఠ కుమారుడు అనుకుని ఏం చేశాడు, యాసావుకు సొగసైనను వస్త్రములనైనను తన యొద్ద నుండేను గనుక రెబకా వాటిని తీసి ఆ చిన్న కుమారునికి ఇచ్చి యాకోబుకు తొలగించి ఆ మేకపిల్ల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద ఉంచి ఏం చేసింది, సిద్ధపరిచిన రుచిగల భోజనము ఒంటె రోమములను కూడా తొడిగించి తన కుమారునికి యాకోబు చేతికి ఇయ్యగా అతడు వెళ్ళి తన తండ్రికి ఇచ్చాడు. తన తండ్రి తిని ఏం చేశాడు, ఆశీర్వదించాడు యాకోబుని యాసావు అనుకుని యాకోబుని ఆశీర్వదించాడు. నీ జ్యేష్ఠ కుమారుడు నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నావని నీవు నన్ను దీవించుటకైనను దయచేయమని అన్నాడు. లేచి నేను వేటాడి తెచ్చి తిందినని అప్పుడు ఇస్సాకు చెప్పుచున్నాడు. నా కుమారుడా, ఇంత శీఘ్రంగా అది నీకెట్లా దొరికినని అడుగుచున్నాడు. దేవుడైన యెహోవా నా ఎదుటకి దానిని రప్పించేనని అబద్ధమాడాడు ఇస్సాకు. అప్పుడు ఇస్సాకు ఏమంటున్నాడు, నా కుమారుడా, నీవు యాసావునను నా కుమారుడవో కావో నేను నిన్ను తడిమి చూసేదని అన్నాడు. దగ్గరికి రమ్మని చెప్పగా యాకోబు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతన్ని ఏం చేశాడు, తడిమి చూశాడు. తడిమి చూస్తే యాసావు, స్వరము చూస్తే యాకోబు కదా, అలాగే అయినది. అలాగే మోసపోయాడు. ఎందుకంటే తండ్రి